నిరుద్యోగ జాక్ రవికుమార్ గారు ఉన్నారు. మొన్న రీసెంట్ గా దాడి కూడా జరిగింది కదండి. దాడి జరిగిన తర్వాత కూడా ఎందుకు ఇవన్నీ? అంటే ప్రజాస్వామ్యంలో ఒక చదువుకున్న వ్యక్తిగా, అంటే నిరుద్యోగులు అంటే కూడా డిగ్రీలు పీజీలు కంప్లీట్ చేసి వచ్చిన వాళ్ళం, అంటే ఉద్యోగం రాకుండా ఉన్న వాళ్ళం. ఒక చదువుకున్న వ్యక్తిగా ఈ ప్రజాస్వామ్యంలో ఎక్కడ కూడా దాడులకు తావులేదని మేము భావించాం. కానీ ఈ రోజు జూబ్లీహిల్స్ లో అడుగడుగున్న దాడులు చేస్తున్నారు. మొన్న శాస్త్రి నగర్ లో దాడి చేయడం జరిగింది. ఆ దాడి తర్వాత కూడా పోలీస్ స్టేషన్ లో కేసు పెడితే మా పైన కూడా కౌంటర్ దాడి చేసిన మీద కేసు పెట్టాలి, కానీ దెబ్బలు తిన్న మీద కూడా కేసు పెట్టిందంటే ఈ రేవంత్ పాలన ఎట్లా ఉందో మనకు తెలుసుకోవచ్చు. అంటే ఎక్కడైనా సరే పోలీస్ వ్యవస్థలో ఎక్కడైనా సరే దాడి విక్టిమ్ ఎవరనేది చూస్తారు, కానీ మా విన్న కూడా చివరికి దాడి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలని వచ్చిన పరిస్థితి ఏర్పడ్డది. ఇంకా దాని పక్కకెడితే ఒకసారి సరే ఈ దాడులకు ప్రతి దాడుల అట్లా అనేది మేము చేయము. మేము ఎందుకు చేయమంటే మేము గాంధేయవాదులం, గాంధీ మార్గాన మేము అందరం కూడా మేము ఒకటే మాట చెప్పినాం. యావత్ మా నిరసనలో భాగంగానే మా ఇద్దరు అభ్యర్థులు వేయించినాం. ఒకటి అస్మా, రెండవది కాశీ. ఇద్దరు అభ్యర్థులు వేయించి వాళ్ళ పక్షాన మాకు ఈ అన్యాయం జరిగింది, సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నావు, కనీసం 5,800 ఇచ్చి 1,94,200 ఉద్యోగాలు ఇంకా మాకు అప్పు ఉన్నారు, దయచేసి మీరు మా అప్పుని తీర్చండి అని చెప్పేసి, మాకున్న బాకీని తీర్చండి అని బాకీ కార్డు తీసుకొని అక్కడ రాహుల్ గాంధీ గారు ఎక్కడైతే చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో మాకు చెప్పిండో అదే బాకీ కార్డు పట్టుకొని, అయ్యా మాకు ఈ అన్యాయం జరిగింది, ఈ అన్యాయం ఎందుకు మేము అడగాల్సి వస్తుందంటే, ఇదే రాహుల్ గాంధీ గారు మీరు మా కోసం తిరగండి అని అడిగినప్పుడు, ఇదే రేవంత్ రెడ్డి గారు మీరు మా కోసం తిరగండి అన్న రోజు బస్సులలో ఒక పూట తిని ఒక పూట తినకుండా మా ఇంట్లో పక్కల మా ఇంటి దగ్గర ఇంకా అనేక దగ్గరలో తిరిగి ఓట్లు వేయించినాం. ఆ రోజు మాకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని 2 సంవత్సరాలు అవుతున్నా కూడా దాదాపు ఇప్పటి వరకు కేవలం 5,800 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిండు, ఇంకా మిగతా ఉద్యోగాలు ఇవ్వలేదు. ఈ రకంగా మేము మోసపోయాం, మీరు కూడా మోసపోవద్దు, దయచేసి గోసపడద్దు, మేము మోసపోయి గోసపడుతున్నాం, మీరు కూడా మోసపోయి గోసపడద్దు అని ఏకైక నినాదంతో మేము తిరుగుతా ఉన్నాం. మా మాట ఒకటే, మీరు మోసపోవద్దు మాలాగని చెప్పడం. మా వెనక ఎవరు ఉంటారండి? మేము చదువుకున్న వాళ్ళము, మా వెనక ఎవరుంటారు? చదువుకున్న వాళ్ళము, మాకు రాజకీయపరమైన అవగాహన ఉంది, భారత రాజ్యాంగం పైన అవగాహన ఉంది, భారతదేశ ఆర్థిక వ్యవస్థ పైన, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ పైన, భారతదేశ రాజకీయాల పైన, తెలంగాణ రాజకీయాల పైన, భారతదేశ సామాజిక పరిస్థితి పైన, తెలంగాణ సామాజిక పరిస్థితి పైన అవగాహన ఉన్న వాళ్ళము. మా వెనక ఎవరు ఉంటారు? మా వెనక ఎప్పుడు కూడా నిరుద్యోగుల వెనక ఎవరు ఉండరు, మా వెనక మేమే ఉన్నాము. మా వెనక యావత్ 35 లక్షల కుటుంబాలు ఉన్నాయి, 35 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు, కానీ ఇంకెవరు లేరు. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది రాజకీయపరమైన అంశం కాదు, ఇది సామాజిక పరమైన అంశము, కాబట్టి ఇది సామాజిక కోణంలో చూడాల్సిన అవసరం ఉంది, ఇది రాజకీయ కోణంలో చూడొద్దని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. చెప్పండి బ్రదర్, ఈ మధ్య నిరుద్యోగ చేసి ఎక్కడ కనిపించిన దాడులు జరుగుతున్నాయి కదా, మరి దాడులు చేసినా కూడా ఎందుకు ఇదంతా అనుకోవచ్చు? ఎవరుండి నడిపిస్తున్నారు మీ వెంబడి? నిజంగా వీళ్ళు చెప్తున్నట్టు ఎవరైనా ఉన్నారా? వాస్తవానికి నిరుద్యోగుల వల్లనే నేను పదవిలో ఉన్నా అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిండు. నిరుద్యోగుల వల్లనే నేను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పిండు. మరి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలపై సంవత్సరం గడిచి 2 సంవత్సరాలు అయిపోతున్నా కానీ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదని చెప్పి జూబ్లీహిల్స్ లో ఓ చదువుకున్న విద్యార్థిగా ఓటర్లను చైతన్యపరిచి, మాకు అన్యాయం జరిగింది, మీకు కూడా అన్యాయం జరుగుతుంది, ఒకసారి ఆలోచించి ఓటేయండి అని అంటే రేవంత్ రెడ్డి గారు భయపడరు. ఎందుకంటే నిరుద్యోగులకు అన్ని తెలుసు, మేము చేస్తున్నటువంటి గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ అన్నింటిలో అవకతవకలు జరిగిన G.O. 29 తీసుకొచ్చి SC, ST, BC విద్యార్థులకు అన్యాయం చేసిండు. ఆయన బండారం, కాంగ్రెస్ పార్టీ బండారం ఎక్కడ బయటపడుతుంది అనే ఉద్దేశంతో ఈ రోజు రేవంత్ రెడ్డి గారు, ఎందుకంటే జూబ్లీహిల్స్ లో నిరుద్యోగులు ఓటర్లను చైతన్యపరిస్తే ఓడిపోతే ఢిల్లీకి నా ముఖం చూపించే పరిస్థితులు ఉండవనే ఉద్దేశంతో ఈ రోజు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గుండాలను పెట్టి మా మీద దాడులు చేపిస్తా ఉన్నాడు. మేము అడుగుతా ఉన్నాం, రేవంత్ రెడ్డి గారు దాడులు చేపిస్తా ఉంటే తెలంగాణలో మేధావులం అనేటటువంటి బల్మూరు వెంకట్ గారిని, రియాజ్ సార్ గాని, కోదండం సార్ వీళ్ళు ఎక్కడ పోయినరు? మేము కదా మా వల్లనే కదా మీకు అందరికి ఉద్యోగాలు వచ్చినాయి. గతం లోపల మా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తుల కాళ్ళు మొక్కి కాంగ్రెస్ పార్టీని గెలిపించినాం. మరి మేము గెలిపించినాం, మా నిరుద్యోగులనే ఈ రోజు మేము ప్రచారం చేస్తుంటే మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి అంటే కాంగ్రెస్ గుండాలను కొట్టిపించి మా మీనే మళ్ళీ ఉల్టా కేసులు పెట్టిపిస్తాము. రేవంత్ రెడ్డి ఖబర్దార్ గుర్తుపెట్టుకో, గత ప్రభుత్వానికి వ్యతిరేకత రావడానికి 10 సంవత్సరాలు పట్టింది, ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత రావడానికి 4-5 నెలలు కూడా పట్టలేదు. ఎందుకు మరి నిరుద్యోగులు అంటే ఇంత భయం మీకు? ఎందుకు మీరు దాడులు చేస్తా ఉన్నారు? మీరు ఎక్కడ ఈ జూబ్లీహిల్స్ ఒక్కటే కాదు, తెలంగాణలో ఏ ఎలక్షన్ జరిగినా కూడా ఖచ్చితంగా నిరుద్యోగులము నామినేషన్లు వేస్తాం, నిరుద్యోగులను గెలుస్తాం, కాంగ్రెస్ పార్టీని మనం ఖచ్చితంగా ఓడిస్తామని చెప్పి ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తాం.